కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాల డ్రామాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గ్యారంటీలను గాలికి వదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని, ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాగులతో పథకాలను పాతరేస్తారా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడానికి ఏర్పాటు చేసుకున్నారని, గద్దెనెక్కినాక వాగ్దానాలను గంగలో కలపడానికి సిద్ధంగా చేసుకున్నారంటూ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ను కేటీఆర్ ప్రశ్నించారు. శ్వేతపత్రాల తమాషాలు, పవర్ పాయింట్ షోలు దేనికోసమని, ఎన్నికలప్పుడు అరచేతుల వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే మొండి చేయి చూపించడానికి తొండి వేషాలేస్తున్నారన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమన్నారు. తమ ప్రభుత్వంలో శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు, అప్పులు, ఆదాయ వ్యయాలకు శ్వేతపత్రాలే కదా అని కేటీఆర్ అన్నారు. 10 ఏళ్లు తమ ప్రభుత్వ హయాంలో ప్రగతి నివేదికలు ప్రచురించి ప్రజల ముందుంచామని దాచేది ఏముందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా శోధించి సాధించేది ఏమీ ఉండదన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని విమర్శించారు. కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలా కోరు స్టోరీలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం, అబద్ధాలు, అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదన్నారు. చిత్తశుద్ధి లేనప్పుడు తప్పించుకునే, తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం కాంగ్రెస్ కు అలవాటేనని కేటీఆర్ ట్విట్టర్లో రాసుకువచ్చారు. కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని, హామీలు అమలు చేయకపోతే అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారంటీ అన్నారు.